హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, దానివల్ల వీడియోలు పెట్టలేకపోతున్నాను. సారీ అండి, అందరినీ డిస్టర్బ్ చేశాను నా వీడియోలు పెట్టక. ఇప్పటి నుంచి కొంచెం పర్లేదు, నేను వీడియోస్ పెడతానండి, లైవ్ కూడా చేస్తారు రేపటి నుంచి. నేనైతే పచ్చిరొయ్యలు చింత చిగురు కూర చూపిస్తున్నా చూడండి. చింత చిగురు అయితే శుభ్రంగా కడిగేసుకొని శుభ్రం చేసుకొని మిక్సీ పట్టాలి పచ్చిది. తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దోరగా టమాటా ముక్కలు వేయాలి, బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత పచ్చిరొయ్యలు కూడా ఆవులు పెట్టుకోవాలి, కారం ఉప్పు వేసి ఆవులు పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఇందులో వేసేయాలండి. వేసి కొంచెం మసాలా వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి, కలపాలి. తర్వాత చింత చిగురు వేసేయాలండి. ముద్ద చేసుకున్నాను కదా, ముద్ద వేసేయాలి, బాగా కలపాలి. ఒక 5-10 నిమిషాలు బాగా కలపాలి. అలాగే కలిపిన తర్వాత కారము, పసుపు, ఉప్పు ప్లస్ ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒక గ్లాసు మగ్గనిచ్చి అప్పుడు కారం, పసుపు, ఉప్పు వేయాలన్నమాట. వేసిన తర్వాత కలపాలి, బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచి అప్పుడు ఒక గ్లాసు వాటర్ అయితే వేసేయాలండి. ఒక గ్లాసు వాటర్ వేసి బాగా కలపాలి. దానికి తగినంత మసాలా అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి చింత చిగురు పచ్చిరొయ్యలు కర్రీ అనమాట. చూసారా? బాగా కలుపుకున్నాక అప్పుడు వాటర్ వేయాలి. బాగా దగ్గరికి అయిపోయినాక దింపేసుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే నేను ఇంకొక కూర కూడా చేశానండి, ములక్కాడ పకోడీ కర్రీ చేశానండి. నా కోసం అది చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. పకోడీ ములక్కాడ కర్రీ చాలా బాగుంటుంది. ఈసారి రెసిపీ ఎలా చేయాలో చెప్తానండి. చూసారా? రెడీ అయిపోయింది. 2 కూరలు రెడీ అయిపోయింది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.